ప్రముఖులారా, ప్రజలారా, చిరంజీవులు కురుపాండవులు గదా అస్త్ర విద్యల యందు ఆరితేరి వారి విద్యలను మీ ముందు ప్రదర్శించబోతున్నారు. అందరికంటే ముందు ఘనుడు పార్థుడు తన విద్యను ప్రదర్శిస్తాడు. ఏం జరుగుతోంది? అర్జునుడు ద్రోణునికి నమస్కార బాణం వేశాడు. ఆహా, ఏమి గురుభక్తి! పార్థ, ఆ వారుణాస్త్రాన్ని ఉపసంహరించు నాయన. చూశారా అర్జునుని అస్త్రవిద్య? ఆగండి! పెద్దలకు నమస్కారం. ఒక వీరుని శక్తి సామర్థ్యాలు చూసి మురిసిపోకండి. అంతకు మించిన వీరులున్నారని గుర్తుంచుకోండి. ఇంతమంది వీరులున్న ఈ సభను ధిక్కరించి ప్రశ్నించిన నిన్ను అభినందిస్తున్నాను. నీ మీద నీకున్న నమ్మకానికి ఆనందిస్తున్నాను. ఎవరు నాయనా నువ్వు? నన్ను రాధేయుడందురు. కవచకుండలాలతో పుట్టినందువలన కర్ణునిగా ప్రసిద్ధుడను. నా గురుదేవులు పరశురాముడు. ఈ వీరుడు ప్రదర్శించిన విద్యలు ఘనత కాదు. చేతనైతే నాతో యుద్ధం చేయమనండి. అతని కంటే నేనే గొప్పవాడినని నిరూపించుకుంటాను. కర్ణ, నేను సిద్ధమే. వెయ్యి బాణం. ఈ అర్జునుడు మొదటి బాణంతోనే నీ గర్వమణచగలడు. చూద్దాం. కాచుకో. ఆగండి, శాంతించండి. చిరంజీవులారా, ఈ ప్రదర్శనలో క్షత్రియ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. నీవు క్షత్రియుడవా? వీరులకు క్షాత్రం ముఖ్యం కాని కులం ముఖ్యం కాదు. నాయన, నీ పుట్టుపూర్వోత్తరాలు మాకు కావాలి. మా తండ్రి అతిరథుడనే సూతుడు. అయితే నీవు అర్హుడవు కావు. బావా కృపాచార్య, కాస్త ఆగు. పోనీ నీవు ఏదైనా రాజ్యానికి రాజువా? కాదు. ఆచార్యవర్య, ఈ కర్ణుడు రాజైనచో పోటీ పడవచ్చునా? నిరభ్యంతరంగా. అటులైనా ఈ కర్ణుని నేనిప్పుడే అంగరాజుగా ప్రకటిస్తున్నాను. సుయోధన, తొందరపడుతున్నావు నాయనా సుయోధన. అల్పుణ్ణి అందరం ఎక్కిస్తున్నావు. అనంతమైన అతని శక్తి సామర్థ్యాల ముందు అల్పత్వం అత్యల్పమైపోయింది గురుదేవా. నన్నాపకండి. కర్ణ, ఇప్పుడే నిన్ను అంగరాజ్యానికి అధిపతిని చేస్తున్నాను. యువరాజు సర్వస్వతంత్రుడు. నాయనా సుయోధన, నీ అభీష్టం నెరవేరుగాక. నా మాటకు తిరుగులేదు. కర్ణ, నేటి నుంచి నీవు అంగరాజ్యాధిపతివి. కృతజ్ఞుని సుయోధన. సమయానికి నాకు అర్హత కల్పించినందుకు జీవితాంతం కృతజ్ఞునయ్యుంటాను. నీ మైత్రికి రుణపడి ఉంటాను. గురువర్య, రమ్మనండి మీ శిష్యుణ్ణి. ఆగండి, ఇది రణరంగం కాదు. ఇక్కడ జరగవలసింది ప్రదర్శన మాత్రమే. ఇంతటితో ఈ ప్రదర్శన రద్దు చేస్తున్నాను. సూర్యకాంతితో ఆ పచ్చని ప్రదేశమంతా ఎంతో అందంగా కనిపిస్తోంది.